ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో 44 ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపగా క్రికెటర్ శ్రీచరణ్కి విశాఖలో ఇంటి స్థలం కేటాయించింది. మరోవైపు కేబినెట్ భేటీకి 6 మంత్రులు లేట్గా వచ్చారు. దీంతో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. మంత్రులు సమయపాలన పాటించాలని అన్నారు. మరోసారి రిపీట్ చేయొద్దని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో 44 ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపగా క్రికెటర్ శ్రీచరణ్కి విశాఖలో ఇంటి స్థలం కేటాయించింది. మరోవైపు కేబినెట్ భేటీకి 6 మంత్రులు లేట్గా వచ్చారు. దీంతో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. మంత్రులు సమయపాలన పాటించాలని అన్నారు. మరోసారి రిపీట్ చేయొద్దని సీఎం చంద్రబాబు సూచించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అనేది ముగిసింది. దాదాపు 44 అంశాల ఎజెండాగా అయితే గనక ఈ యొక్క కేబినెట్ ముగియడంతో కీలక ప్రతిపాదనలతో పాటు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించడం కూడా జరుగుతోంది. ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఊరటిచ్చే విధంగా కూడా ఇటు భూ సంస్థల కేటాయింపులతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంపై అదేవిధంగా సిఆర్డిఏకి సంబంధించినటువంటి అంశాలు, రాజధాని ఏదైతే రాజధాని ప్రాంతంలో లోక్ భవన్ కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చ అనంతరం కూడా ఆమోదం తెలపడం కూడా జరుగుతుంది. ఇక ఏదైతే తాజా పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉదయం 10:30 గంటలకి ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశానికి దాదాపు 4 మంత్రులు అయితే కనుక ఇటు ఆలస్యంగా రావడం, 10 నిమిషాలు ఆలస్యంగా రావడానికి అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అవడం కూడా జరుగుతుంది. నిన్న హెచ్ఓడి సమావేశానికి ఒక 10 నిమిషాలు నేనే స్వయంగా లేటుగా వచ్చాను, కొన్ని కారణాలు ఇచ్చా, అదేవిధంగా ఈ రోజు దాన్ని సరిదిద్దుకునేందుకు కూడా ముందుగానే రావడం జరుగుతుంది. కానీ మంత్రులు మాత్రం ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు అంటూ కూడా క్లాస్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రులదే అంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇక ఫైల్ క్లియరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఫైల్ క్లియరెన్స్ విషయంలో వారం రోజుల సమయం మాత్రమే తీసుకోవాలి, అంతేవిధంగా ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాల అమల్లో కావచ్చు, ప్రజల నుంచి అనేక అర్జీలు అయితే కనుక ఇటు ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే సమస్యని నియోజకవర్గంలోనే పరిష్కరించే విధంగా కూడా ముందడుగు వేయాలంటూ కూడా మంత్రులకి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతుంది. అయితే ఫైల్ క్లియరెన్స్ విషయంలో చివర ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఉండడం కూడా జరుగుతుంది అంటూ కూడా ఇటు కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక దాదాపు ఆలస్యంగా వచ్చినటువంటి మంత్రులు దాదాపు 4 ఉన్నటువంటి పరిస్థితుల్లో గుమ్మడి సంజయరాణితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఇలా ఉన్నటువంటి వాసంశెట్టి సుభాష్, ఇటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంకోసారి రిపీట్ కాకూడదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతోంది. మరోవైపు మంత్రులందరూ కూడా పార్లమెంటరీ కమిటీలకు సంబంధించినటువంటి 3-man కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరుగుతోంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక గోదావరి పుష్కరాలకి సంబంధించినటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక డివోషనల్ టూరిజం అనేది కూడా పూర్తి స్థాయిలో ముందడుగు వేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఒకవైపు టూరిజం ని డెవలప్ చేస్తూనే దేవాలయాల అభివృద్ధి కొరకు, అదేవిధంగా దేవాలయాల టూరిజం డెవలప్మెంట్, ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ టూరిజం ని డెవలప్ చేసే దిశగా అయితే కనుక అడుగులు వేయాలంటూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు సూచించినటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రం ప్రజలందరికీ కూడా సకాలంలో అందించి, అదేవిధంగా వారి పరిపాలన సౌలభ్యం కొరకు అందరూ కూడా సంక్షేమ పథకాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. దాదాపు 44 ఎజెండా అంశాల్లో భాగంగా 42 అంశాలలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఉండడం, మరొక 2 అంశాలు ఉండగానే వేరొక ఇంపార్టెంట్ వర్క్ ద్వారా అయితే కనుక వెళ్ళిపోవడం, కేబినెట్ సమావేశం నుంచి వెళ్ళడం కూడా జరుగుతుంది. రిమైనింగ్ 2 అంశాలు మంత్రులు అయితే కనుక కంటిన్యూ చేయాలి అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వారికి సూచించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. అంటే మొట్టమొదటిసారి అయితే కనుక ఈ యొక్క కేబినెట్ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశాల్లో మొదటిసారిగా 44 అంశాలు పూర్తి చేయకుండా అయితే కనుక ఎజెండా పూర్తి చేయకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.